తమ్మున్ కోసం బరాబర్ బరిలకు దుంకి నేనున్నా మీరు కూడా సపోర్ట్ ఇయ్యుర్రి అని దండం పెట్టి చెప్తుండు. ఈ దెబ్బతోటి పిఠాపురంలో ఓట్ల మెజారిటీ రికార్డులన్నీ పక్కున వలిగి పవన్ ఎమ్మెల్యే అవుడు పక్కా కావచ్చు. మరి ఇంతకు అన్న చిరంజీవి అంతగానం ఏం చెప్పిండు అనంటే, ఇండస్ట్రీకి ఎంత మెగాస్టార్ అయినా తమ్మునికి అన్ననే కదా. అందుకే పిఠాపురంకెళ్ళి పోటీ చేస్తున్న పీకేకి అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అన్న చిరంజీవి. రామరని 5 కోట్ల చెక్కు జనసేన పార్టీకి చందా కింద రాసిచ్చి చేతిలో పెట్టి తోలిండు కదా. ఇగో ఇప్పుడు జనమే జయమని నమ్మే జనసేనాని గెలిపిర్రి, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటేర్రి అనుకుంటా చిరంజీవి ఇట్లా వీడియో రిలీజ్ చేసిండు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. మరి ఇదివరకే పోటీ చేసిన 2 జాగాలు ఓడిపోయే వరకలా సినిమాలు అంత పతారున్నా గానీ సీట్లు గెలిచే కాడ అంత ఉత్తదేనా? ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తారు గానీ ఓట్లే లేదా అని అనుకుంటే 5 ఏళ్ల సందు లేకుండా పవన్ ఎక్కిరిస్తుండే అందరూ. దాంతో ఈసారి ఎట్లయినా ఎమ్మెల్యేని చేసి మెగా ఫ్యామిలీ ఇజ్జతిని పొలిటికల్ గా కూడా బాగా నిలబెట్టాలని ఇంటిలాదులు తనలాడుతున్నారు పాపం. సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు ఇట్లా మెగా ఫ్యామిలీ హీరోలంతా షూటింగ్లు, స్క్రిప్ట్ మీటింగ్లు కూడా పక్కకు పెట్టి పిఠాపురంలో ప్రసారం చేస్తున్నారు. రేపో ఎల్లుండో చిరు కూడా పిఠాపురంకి వచ్చి ప్రసారం చేస్తాడు, సభనో రోడ్ షోనో పెట్టి క్యాడర్లో జోష్ పెంచుతాడు అని మస్తు వచ్చింది. కానీ ఇప్పటికైతే ఇట్లా వీడియోతోనే సపోర్ట్ ఇచ్చి ఓటేయరి అని చెప్పుకొచ్చిండు. అయినా అప్పట్లో మా పార్టీకి ఓటేయర్రి, పవర్ లోకి వచ్చేటట్టు దయ చూడుర్రి అని అడిగితేనే ప్రజారాజ్యాన్ని పట్టించుకోలే పెద్దగా జనాలు. అసొంటిది ఇప్పుడు అన్న చెప్తే తమ్మునికి ఓటేస్తారా అని కొందరు కామెంట్లు చేస్తుంటే, అన్ని కలిసి వచ్చి అందరు కష్టం ఫలించి ఈసారన్న పవన్ ఎమ్మెల్యే అయితే పక్క పార్టీలతో పంచులేంచుకునే గోస తప్తత్తి అని ఇంకొందరు అనబట్టిరు. మరి ఇందరి ప్రచారం ఏం దాకా పనితనం చూపిస్తుందనే చూడాలిగా. అసెంబ్లీ ఎలక్షన్లల్లా కారు పంచర్ అయింది. ఇక కారు షెడ్డికే అని కడమ పాటోలు కామెంట్లు చేస్తుంటే బస్సును బయటికి తీసి అదే కారు పార్టీ క్యాడర్ల జోష్ పెంచి ఎంపీ ఎలక్షన్లల్లా ప్రచారానికి బయలుదేరిండు కదా కేసీఆర్. రోజుకో ఊరికి పోయి పబ్లిక్ ను వల్కరించుకుంటా పార్టీకి ఓటేయుర్రి అనుకుంటా కారు కర్తలల్లా హుషారు పెంచిన గులాబీ బాసు ఇంకో పెద్ద సభతోని బీఆర్ఎస్ కు జోరు పెంచే పనిలో పడ్డాడు. అస్సలు తగ్గేదేలే వెనుకకు పోయేదేలే అనుకుంటా కేసీఆర్ బస్సు యాత్రతోని పార్టీ పతారని పెంచే పండ్ల పడ్డాడు కదా. ఓ దిక్కు బస్సులు అందరికి నమస్తే పెట్టుకుంటా, పసిపోర్ల కాంచి పండు ముసలోల దాకా అందరిని వల్కరించుకుంటా, ఆగిన కాడల్లో పబ్లిక్ తో చాయబొట్టు దాగి మిర్చి బజ్జీ సమోసాలు తినుకుంటా, పొద్దుమీకి బస్ ఎక్కి స్పీచ్ దంచుకుంటా, తీరిక లేకుండా తిప్పలు పడుతుంటా ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో దూసుకపోతుండు కదా కేసీఆర్. ఇక దీంతోనే అసెంబ్లీ రిజల్ట్ చేయంగా జర నారాజైన బీఆర్ఎస్ క్యాడర్ల ఓఆర్ఎస్ దాగిచ్చినట్టే హుషారు పెరిగింది. అదే జోష్ ని ఇంకింత పెంచేతందుకు ఈ 10వ తారీఖు నాడు సిద్దిపేట భారీ బహిరంగ సభ పెడుతుండే కేసీఆర్. ఇన్ని దినాలు చేసిన బస్సు యాత్ర అయ్యాలటికే అయిపోతున్నది కాబట్టి ఆ ముగింపు సభ పెట్టినట్టుంటది, పని ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసినట్టు అవుతుంది, అన్ని కలిసి వస్తాయని ఆలోచన చేసిరు కావచ్చు. ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సభ అయ్యే కాడికి పోయి పనులు ఎట్లెట్లయితున్నాయి, ఏం దాకా వచ్చినాయి అని అన్ని చూసి వచ్చిండు. కానీ మా సారు బస్సు యాత్ర అని బయలుదేరంగానే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే కంప్లైంట్ ఇచ్చి 48 గంటల యాత్ర ఆపిచ్చిర్రు. అయినా ఆగేటోళ్ళమా మీ కథలకు భయపడేటోళ్ళమా? జర రాగుర్రి, ఈ సిద్దిపేట సభతోని ఈవీఎం బాక్సులు బద్దలే ఎంపీ ఎలక్షన్ల మెజార్టీల తగ్గేదిలే అనుకుంటా ఊపులున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇక సిద్దిపేట సభలో సార్ ఏం మాట్లాడతాడు, ఎసొంటి కామెంట్లు, కౌంటర్లు, పంచులు, ప్రాసలతో నరుచుకుంటాడు అనేది చూడాలిగా.